హలో హాయ్ అండి, వెల్కమ్ టు 90s రుచులు. ఈరోజు మనం హరియాలీ చికెన్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా మనం చికెన్ని బాగా వాష్ చేసి పెట్టుకుందామండి. దాంట్లో మనం ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుందామండి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందామండి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందామండి, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుందామండి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుందామండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఫ్రిడ్జ్లో పెడదామండి. తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం పుదీనా వేసుకుందామండి, కొత్తిమీర వేసుకుందామండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకుందామండి, ఒక 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకుందామండి, ఒక పెద్ద టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుందామండి. తర్వాత నల్ల మిరియాల పౌడర్ కూడా వేసుకుందామండి. వీటన్నిటిని కొంచెం బాగా మిక్స్ చేసుకుందామండి. మిక్సీ చేసుకున్నాం కదండి, ఇప్పుడు దీన్ని మనం తీసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుందామండి. దాంట్లో గరం మసాలా వేసుకుందామండి. తర్వాత ఆనియన్స్ వేసుకుందామండి. వీటన్నిటిని కొంచెం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందామండి. చూసారు కదండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా. సో ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే కొంచెం బాగా ఫ్రై అయినట్టండి. ఇప్పుడు మనం దీంట్లో ఆల్రెడీ పెట్టుకున్న చికెన్ని తీసి దీంట్లో వేసుకుందామండి. చూసారు కదండి, చికెన్ కొంచెం నూనె బయటికి వచ్చినప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ వేసి పెట్టుకున్న ఈ హరియాలీ మసాలాని దాంట్లో వేసుకుందామండి. చూసారు కదండి, బాగా బాయిల్ అవుతుంది కదా. ఇది ఒక హాఫ్ అన్ అవర్ దాకా మనం సిమ్ మీద పెట్టుకుంటే బాగా బాయిల్ అయ్యి దగ్గరికి వస్తుందండి. చివరిలో మనం దీంట్లో కొత్తిమీర వేసుకుందామండి. చూసారు కదండి, చాలా టేస్టీ అయిన హరియాలీ చికెన్ అనేది రెడీ అయిపోయిందండి. ఇది మనకు పరోటాలో కానీ చపాతీలో కానీ రైస్లో కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.